నేను ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము ఏంటి అంటే బ్యాట్లింగ్ విత్ యువర్ డౌట్స్, సందేహాలతో పోరాటము. ఎంతమందికి ఇక్కడ సందేహాలు వస్తాయండి? అందరికీ వస్తాయి సందేహాలు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన సందేహము ఉంటూనే ఉంటుంది. మనందరికీ మన జీవితంలో ఏదో ఒక సమయంలో సందేహాలు వస్తాయి. మనం ఇది చేయొచ్చా లేదా, ఇది మనకి మంచిదా కాదా, ఈ యొక్క వ్యక్తితో మనం ఉండొచ్చా లేదా, ఈ యొక్క సంబంధము సరైనది కాదా లేదా ఉందా అనేది చాలా సందేహాలు మన జీవితంలో మనకి వస్తూనే ఉంటాయి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కార్యాల మీద కూడా మనం కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. వి మైట్ డౌట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ టు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడా? దేవుడు నా యొక్క ప్రార్థన వింటున్నాడా? దేవుడు నాకు ఏం జరుగుతుందో అవి అర్థం చేసుకుంటున్నారా లేదా? ఎందుకు నా పరిస్థితులు మారట్లా? అసలు దేవుడు ఉన్నారా? అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నారా అన్న ఒక సందేహాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంలో ఉన్న వారికి కూడా సందేహాలు వస్తాయి. సందేహం వచ్చినంత మాత్రాన మనకి విశ్వాసము లేదు అని కాదు. విశ్వాసంలో ఉన్నా కూడా మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకు మనకి సందేహాలు వస్తాయి? మనకి కొన్నిసార్లు సందేహాలు ఎందుకు వస్తాయంటే మనకి ఏదైనా దాన్ని బట్టి జవాబు రానప్పుడు. మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ అది మనకి అర్థం కావట్లా, దానికి మనకు జవాబు రావాలి అని అనుకుంటే మనకి సందేహాలు వస్తాయి. ఏదైనా సర్టన్ సిచ్యువేషన్స్లో, కొన్ని పరిస్థితుల్లో అరే ఇది జరగకూడదు, ఎందుకు ఇది జరిగింది అన్న యొక్క సిచ్యువేషన్లో మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా మనల్ని బాధ పెట్టుంటే, ఎవరైనా మనకి హాని కలిగించుండుంటే, మనకి ఆ యొక్క సమయంలో మనం ఇంకొక వ్యక్తిని మనం నమ్మచ్చా లేదా అని ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఎవరైనా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు, దగ్గరగా మనం నమ్మిన వాళ్ళు మన యొక్క హృదయాన్ని గాయపరుచుంటే, మనం అసలు మనం ఇంకొకరిని నమ్మచ్చా లేదా అని ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు బట్టి మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. చాలా ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. మనం చూసినట్టయితే బైబిల్లో మొట్టమొదటిగా సందేహము ఎక్కడ పుట్టిందండి? ఆ యొక్క ఈడెన్. సాతాను, ఆ యొక్క సర్పము ఎప్పుడైతే అవ్వతో నీకు నిజంగానే దేవుడు ఈ యొక్క వృక్ష ఫలములు తినకూడదని చెప్పాడా అని ఎప్పుడైతే ఆ యొక్క ప్రశ్న ఆ యొక్క అవ్వ మనసులో పెట్టిందో అప్పటి నుంచి మనకి సందేహం అనేది మొదలైంది. మనం చూసినట్టయితే చాలా వ్యక్తులు ఉన్నారు మన యొక్క బైబిల్లో, ఒకానొక పరిస్థితుల్లో, ఒకానొక సమయంలో వాళ్ళు సందేహపడ్డారు. దేవుడు వాళ్ళతో ఉన్నారా లేదా అని, లేకపోతే వారి యొక్క శక్తిని సరిపోతుందా లేదా అని ఏదో ఒక విషయం బట్టి వాళ్ళు సందేహించారు. జకరియా కూడా ఆ యొక్క దూత వచ్చి నీకు కుమారుడు అనుగ్రహించబడును అని చెప్పినప్పుడు కూడా ఆయన దేవుని యొక్క కార్యము బట్టి సందేహించాడు. నిజంగా జరుగుతుందా అనేది సందేహించాడు. మనం కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మనం ఏదో ఒక రకంగా సందేహిస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సందేహము ప్రాబ్లం కాదు, సందేహము సమస్య కాదు. సందేహం వచ్చినంత మాత్రాన అరే నాకు విశ్వాసము లేదు అని మనం నిర్ధారించుకోకూడదు. సందేహం ఎప్పుడు మనకి సమస్యగా మారుతుందంటే ఆ యొక్క సందేహము పెరిగి అవిశ్వాసములోకి వెళ్తేనే దాని యొక్క సమస్య మొదలవుతుంది. సందేహము అవిశ్వాసం అయితేనే మనకి అది ప్రాబ్లంగా, సమస్యగా మారుతుంది. ఎప్పుడైతే విశ్వాసము అన్న ఒక పునాదిని అది కదుపుతుందో అప్పుడు ఆ సందేహము సమస్యగా మారుతున్నట్టు. సందేహం ఎప్పుడు వస్తుందంటే మనకి చుట్టుపక్క ఏం జరుగుతుందో అర్థం కాని సమయంలో నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏదో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అన్న టైంలో సందేహం వస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. వెన్ యువర్ డౌట్ టర్న్స్ ఇన్ టు అన్బిలీఫ్, ఆ యొక్క సందేహము ఎప్పుడైతే అవిశ్వాసంగా మారుతుందో అప్పుడు సమస్య మొదలవుతుంది. సందేహాలతో దేవుడికి ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఎవరు ఎన్నిసార్లు అడిగినా కూడా, ఎన్నిసార్లు మనం అడిగినా కూడా దేవుడు మనకి ఆన్సర్ ఇస్తూనే ఉంటారు, దానికి జవాబు ఇస్తూనే ఉంటారు. మనలో ఎంతమంది ఈరోజు సందేహంతో వచ్చారో ఒక్కసారి ఆలోచించాలి. మన బైబిల్లో బాగా తెలిసిన ఒక కథ, తోమా కథ. ఆయన బాగా సందేహించే తోమాగా మనకి తెలిసి ఉంటుంది. మనం ఆ యొక్క కథ చూద్దాము. అందరము కూడా యోహాను సువార్త 20:19 చూద్దాము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను
చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమి అని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకును గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. ఆయన ఏం చెప్పాడండి? మీరు చూసింది నేను చూసేంత వరకు, మీరు అనుభవించింది నేను అనుభవించేంత వరకు, ఆయన గాయాలు చూసేంత వరకు నేను నమ్మను అని ఆయన చెప్పాడు. తర్వాత ఏమైందో చూద్దాము. గనుక తక్కిన శిష్యులు చెప్పగా 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని అనెను. ఆ తర్వాత తోమాను చూచి వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండునని చెప్పాను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అని ఆయనతో చెప్పాను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. తోమా ఎవరండి? యేసు ప్రభువు యొక్క శిష్యుడు. యేసు ప్రభువుతో ఆయన నడిచాడు, ఆయన సమయం గడిపాడు, ఆయన చేసిన కార్యాలు చూశాడు, ఆయన చెప్పిన వాక్యాలు విన్నాడు, ఎంతో దగ్గరగా ఆయన నడిచి ఉన్నాడు. అయినా సరే దేవుడు యేసు ప్రభు ఎప్పుడైతే నేను మళ్ళీ తిరిగి వచ్చాను, నేను మరలా తిరిగి లేచాను అని శిష్యులు వచ్చి యేసు ప్రభు మనలో ఉన్నారు మళ్ళీ అని చెప్పినా సరే నేను చూసినంత వరకు, నేను ముట్టుకునే అంత వరకు నేను నమ్మను అని చెప్పాడు. అంత దగ్గరగా నడిచినా సరే ఆయనకి ఏమొచ్చిందండి? సందేహం వచ్చింది. ఆ సందేహం వచ్చి నేను ఆయన్ని చూసినంత వరకు నేను నమ్మను అని ఆయన అడిగాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సందేహం అనంటే అవిశ్వాసం కాదు. తోమాకి అవిశ్వాసం ఉండుంటే 8 రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క శిష్యులతో ఆ యొక్క గదిలో ఆయన ఉండడు. అవిశ్వాసి అయితే నేను మిమ్మల్ని కలవను, నేను ఇది నమ్మను, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఆయన తిరిగి వచ్చి ఆ శిష్యులతో మళ్ళీ సమయం గడిపాడు. సందేహం అంటే తప్పు కాదు. సందేహపడినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. సందేహపడినంత మాత్రాన మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సందేహం వచ్చినంత మాత్రాన అయ్యయ్యో నాకు విశ్వాసం లేదే అని మనం అనుకోక్కర్లేదు. సందేహం అంటే అవిశ్వాసము కాదు. సందేహం అంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంకా కొంచెము ఆ యొక్క ఎవిడెన్స్ కావాలి, ఆ యొక్క సాక్ష్యం కావాలి, ఆ యొక్క ఆధారము కావాలి అని మనం దేవుని అడగటము. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాము? సందేహం వస్తే తప్పుడు సోర్సెస్ దగ్గరికి వెళ్ళి మనం యొక్క ఆ సందేహాన్ని తీర్చుకోవాలనుకుంటూ ఉంటాము. సందేహం వస్తే మీరు అడగాల్సింది దేవుణ్ణి. అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు. ఎవరిని అడగాలి? ఏం వెతకాలి? ఏం తట్టాలి? సరైన సమయంలో మనకి కొన్ని సమయాల్లో మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం తప్పుదారిలో వెళ్ళకూడదు, అవిశ్వాసం వైపు వెళ్ళకూడదు. సందేహం వచ్చినంత మాత్రాన అవిశ్వాసం కాదు. మనం కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాము, దేవా నాకు ఏదైనా ఒక మార్గం చూపించు, నాకు ఒక సైన్ ఇవ్వు, నాకు ఎవరో ఒకరు ఏదైనా మాట చెప్పనివ్వు, నాకు నీవి యొక్క విజన్స్ ఇవ్వు, ఏదో ఒకటి చూపించు, అది ఆ యొక్క మాట నీ నుంచే వచ్చింది అన్న నమ్మకం నాకు కలిగేటట్టుగా ఏదో ఒకటి చూపించు తండ్రి, ఏదో ఒక ఆధారం ఇవ్వు తండ్రి అని మనం కూడా చాలాసార్లు అడిగి ఉన్నాము. దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అడిగేది మన తండ్రినే అడుగుతున్నాము, మనం ఎవరిని అడగట్లేదు. దాన్ని బట్టి మనకి అవిశ్వాసము ఉందని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఆ యొక్క సందేహాల వల్ల మన విశ్వాసము బలపడుతుంది. చాలాసార్లు ఆ యొక్క సందేహాల వల్ల మన ఉద్దేశం వైపు నడుస్తూ ఉంటాము. ఆ యొక్క సందేహాల వల్ల మనం ఇంకా బలమైన సాక్షులుగా నిలిచే యొక్క స్థానంలోకి వెళ్తూ ఉంటాము. మనం ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభువు వచ్చి తోమా దగ్గర, ఎంత ధైర్యము నీకు, నువ్వు నన్ను సందేహిస్తావా, నా రాకడ సందేహిస్తావా అని ఆయన చెప్పలేదే. తోమా ఎదురుగుండా వచ్చి నుంచొని ఏం చెప్పాడు? రా తోమా నన్ను ముట్టుకో అని అన్నాడు.
రా తోమా నన్ను చూడు అన్నారు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనం సందేహించినంత మాత్రాన మనల్ని ఆయన యొక్క సన్నిధి నుంచి దూరపరచరు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని ఇంకా దగ్గర పరిచేటట్టుగానే, ఆయనకి ఇంకా దగ్గరగా ఉండేటట్టుగానే ఆయన చూస్తూ ఉంటారు. సందేహము అవిశ్వాసము కాదు. నీ సందేహం ఈరోజు నీకుందేమో, కానీ అది అవిశ్వాసముగా మారకన్నా ముందే దేవుని దగ్గరికి ఆ యొక్క సందేహాలని తీసుకురా, ఆ యొక్క ప్రశ్నలను తీసుకురా. నీ మనసులో ఈరోజు ఏదో ప్రశ్న ఉండొచ్చు, సందేహం ఉండొచ్చు, నీ యొక్క జీవితం వైపు సందేహం ఉండొచ్చు, నువ్వు చేయాల్సిన కార్యాల వైపు సందేహం ఉండొచ్చు, ఏదైతే దారిలో నడవాలో ఆ యొక్క సందేహం ఉండొచ్చు, ఇది నా ఉద్దేశమా కాదా అని నీకు సందేహం ఉండొచ్చు. ఆ యొక్క సందేహాన్ని తీర్చే, ఆ యొక్క సందేహానికి జవాబు ఇచ్చే దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నువ్వు ఆయననే అడగాలి. ఎప్పుడైతే తోమా దేవా నా ప్రభువా అని చెప్పాడో, ఎప్పుడైతే ఆ యొక్క సిచ్యువేషన్ ఆయన చూశాడో, అప్పటి నుంచి సందేహించే తోమా నుంచి అపోస్తులైన తోమాగా మారాడు. దేవుని యొక్క వాక్యము పట్టుకొని ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి ఎంతో మందికి ఆ యొక్క వాక్యము ఆయన ప్రచారం చేశారు. ఈ రోజు మనం సందేహం ఉన్నంత మాత్రాన అవిశ్వాసులము అని మనము నిర్ధారించుకోక్కర్లేదు. నీ సందేహము నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుందా? ఆ సందేహాన్ని దేవుని దగ్గరికి తీసుకురా. నీ యొక్క సందేహము నీ ఉద్దేశం వైపు నడిపిస్తుందా? ఆ సందేహాన్ని దేవుడి దగ్గరికి తీసుకురా. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ టు హ్యావ్ అ డౌట్. It is nothing wrong to have a doubt, but don't let that doubt turn into unbelief. విశ్వాసంతో నడవాలి. విశ్వాసం ఉంటే ప్రతి ఒక్క సందేహానికి మనకి జవాబు దొరుకుతుంది. విశ్వాసం అంటే ఏంటండి? ఒక్క ప్రశ్న కూడా లేకుండా, ఒక్క సందేహం కూడా లేకుండా ఉండడం అంటే విశ్వాసమా? ఎన్ని సందేహాలున్నా, ఎన్ని ప్రశ్నలున్నా ఆ యొక్క సందేహాల నుంచి ముందడుగు వేయడమే విశ్వాసం. ఆ యొక్క చీకటి నుంచి నువ్వు వెలుగులోకి రావడమే విశ్వాసము. సందేహాలు ఉన్నాయా? ఈరోజు దేవుని దగ్గర ఆ యొక్క సందేహాల్ని సమర్పించు. నిన్ను నువ్వు సమర్పించుకో. దేవా, నేను ఈ యొక్క సందేహాలతో బాధపడుతున్నాను, నన్ను ఈ సందేహాలు నన్ను కృంగదీస్తున్నాయి, ఆ సందేహాలకి జవాబు ఇవ్వమని ఈ రోజు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. దేవుడు తప్పనిసరిగా ఎలా అయితే తోమా దగ్గరికి వచ్చి రా తోమా నన్ను చూడు అని ఎలాగైతే చెప్పారో, ఆ యొక్క ఆధారము, ఆ యొక్క జవాబు దేవుడు నీకు తప్పనిసరిగా ఇస్తారు. దానికి నువ్వు ఎదురు చూడాలి. దానికోసము నువ్వు ఎదురు చూడాలి. నువ్వు అడగాలి, నువ్వు తట్టాలి, నువ్వు వెతకాలి. అప్పుడు దేవుడు కూడా తప్పనిసరిగా నీ దగ్గరికి వచ్చి ఆయన జవాబిస్తారు. అందరం నుంచుందాము. మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము. ఈ రోజు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవా నా యొక్క సందేహాల్ని తీర్చమని అడుగుదాము. దేవా ఆ యొక్క సందేహాల నుంచి నన్ను విడిపించమని అడుగుదాము. ఏదైతే సందేహాలు నన్ను బాధిస్తున్నాయో, ఏదైతే సందేహాలు నన్ను నా యొక్క ఉద్దేశం వైపు నడవనీయకుండా చేస్తున్నాయో, ఆ యొక్క ప్రతి ఒక్క సందేహంను దేవా విరగొట్టమని, దేవా దానికి జవాబునివ్వమని ఈ రోజు మనము కళ్ళు మూసుకొని మన నోర్లు తెరిచి దేవునికి మన యొక్క సందేహాల్ని సమర్పించి ఆయన జవాబు కోసం ఎదురు చూద్దాం. Ask God to release you from that doubt. Ask God to release you from those clutches of doubt, from that questions, from that unbelief. Ask God to move you into faith. విశ్వాసంలోకి నడిపించమని దేవుణ్ణి ఈరోజు అడుగుదామా? తోమాను చూసినట్టయితే అతను సందేహించాడు, కానీ అతను చాలా విధేయుడిగా కూడా ఉన్నాడు. దేవుని యొక్క మాటకి ఉన్నాడు. దేవుని యొక్క మాట పట్టుకొని ఎంతో దూరం వెళ్ళాడు. He was not afraid to ask questions. ఆయన ప్రశ్నలు అడగడానికి భయపడలేదు. అలాగే ఆయన వాక్యం పట్టుకొని ఎంతో మందికి చెప్పడానికి కూడా భయపడలేదు. ఈ రోజు మనల్ని కూడా దేవా అలా యొక్క సందేహమైన తోమా కాకుండా దేవా బలమైన తోమాగా, విశ్వాసములో నిలిచే తోమాగా, దేవా మీ యొక్క వాక్యాల్ని పట్టుకొని నడిచే తోమాగా మమ్మల్ని మార్చమని ఈరోజు అడుగుదామా? అందరూ కూడా కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ర కృపగల తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా మీ యొక్క సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం తండ్రి. దేవా మా సందేహాలతో నిలిచి ఉన్నాం తండ్రి. దేవా మా యొక్క ప్రశ్నలతో మేము నిలిచి ఉన్నాం తండ్రి. దేవా అయ్యో ఈ రోజు తండ్రి దేవా ఆ యొక్క సందేహాల నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో తండ్రి దేవా దానికి మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క సన్నిధి నుంచి దూరపరిచే ప్రతి ఒక్క సందేహాన్ని తీసివేసేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క వాక్యం నుంచి దూరపరిచే ప్రతి
ప్రతి ఒక్క ప్రశ్నని తీసివేసేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దానికి కావలసిన జవాబును మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా, మమ్మల్ని మాతో మాట్లాడండి తండ్రి. దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. దేవా, ఈ యొక్క ప్రపంచంలో మైలని తండ్రి దేవా మీరు మా నుంచి తీసివేసేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆ యొక్క చీకటి ప్రదేశాల నుంచి తండ్రి దేవా, ఆ యొక్క చీకటి ఆలోచనల నుంచి తండ్రి దేవా, ఆ యొక్క చీకటి ప్రదేశాల్లో నడిపించే మనుషుల నుంచి తండ్రి దేవా మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సందేహాలతో కాదు కానీ తండ్రి దేవా, విశ్వాసంలో బలపడేటట్టుగా తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని ముట్టండి తండ్రి దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. దేవా, మా మనసుల్ని, మా శరీరాన్ని తండ్రి, మా ఆత్మని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కార్యాలు మా జీవితంలో చేయండి తండ్రి. దేవా, మీరే మాకు ఏదైతే మంచిదో తండ్రి, మాకు ఏదైతే ఆనందం ఇచ్చేదో తండ్రి దేవా, అట్టి విషయాలే మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు ఏదైతే గణనీయంగా ఉండదో తండ్రి దేవా, ప్రతి ఒక్క దానిని మా జీవితం నుంచి తీసివేసేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదైతే మనుషులు తండ్రి దేవా, ఏదైతే విషయాలు తండ్రి దేవా, ఏ యొక్క స్థలాలు తండ్రి దేవా మీకు ఘనపరిచేలాగా ఉండవో తండ్రి, మా జీవితాల నుంచి దాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజు ఇవ్వబడే కానుకల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇచ్చే హస్తాన్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, అభివృద్ధి తండ్రి దేవా, వారి జీవితాల్లో ఆనందాన్ని మీరు నిలపమని దేవా యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.